ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక బ్లాగ్తో. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన NS200 రివ్యూ అనమాట. అంటే మనది యాక్చువల్లీ ట్రావెలింగ్ కంటెంట్, బట్ నేను రివ్యూ ఎందుకు చేస్తానంటే ఈ బైక్ కొంచెం స్పెషల్, ఎందుకంటే స్లైట్లీ కొంచెం మాడిఫైడ్. మెయిన్ థింగ్ చూసుకోవచ్చు, యాక్రా పౌచ్ ఎగ్జాస్ట్, ఇంకా కొన్ని ఇంజన్ మీద అదే సంథింగ్ స్టైలింగ్, స్టిక్కరింగ్, చిన్న చిన్న మాడిఫికేషన్స్, బట్ వర్త్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఈ బైక్ మనకు ఫీచర్ చేస్తుంది నా క్లాస్మేట్ అనమాట, నా ఫ్రెండ్. తనది బైక్. శ్రీశైలం రైడ్కి NS200 ఎత్తుకొని నా ఫ్రెండ్ ఒకడు వస్తాడని ఈడే అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, చూడండి స్క్రీన్ మీద. నెక్స్ట్ ఈ బైక్ గురించి వచ్చేసి ఈరోజు ఈ బైక్ ఎందుకు తీసుకున్నానంటే, ఫస్ట్ థింగ్ ఇందులో ఎగ్జాస్ట్ సౌండ్ అనేది సూపర్బ్గా ఉంటుంది. ఎందుకంటే యాక్రా పౌచ్ దట్టు ఇదేంటంటే ఓపెన్ అనమాట, డీబీ కలర్ రిమూవ్ చేసేసినాడు. అసలు అరిపిస్తుంది సౌండ్ అయితే. అండ్ ఇప్పుడు నేను ఈ రివ్యూలో ఏంటంటే నేను టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తాను యాక్రా పౌచ్తో, అండ్ సౌండ్ ఎలా ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తాను. రివ్యూ అంతే అంత డీటెయిల్గా వెళ్ళట్లే ఇప్పుడు నేను, కానీ కొన్ని ఇప్పుడు స్పెక్స్ కొన్ని చెప్తుందండి. మనకి పవర్ చేసే ఇంజన్ వచ్చేసి 199.5cc DOHC ఇంజన్, లిక్విడ్ కూల్డ్, అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్, అండ్ స్లిప్పర్ కిచ్, సింగిల్ ఛానల్ ABS. ఇది డ్యూయల్ ఛానల్ కాదు, 2023 మోడల్, బట్ ఇతను మార్చ్లో తీసుకున్నాడు. సో అంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తుంది కదా 2023లో, అది లాంచ్ కాకముందు తీసుకున్న మోడల్ ఇది. అంతే. ఇందులో వచ్చేసి ఇది ఇంజన్ DOHC లేఅవుట్ అండ్ యాక్రా పౌచ్ సౌండ్. ఫ్రంట్ వచ్చేసి 300mm డిస్క్, బ్యాక్ వచ్చేసి 230mm డిస్క్. ఫ్రంట్ ఏమో బైబ్రే అండ్ బ్యాక్ కూడా బైబ్రే, అంటే బైబ్రెంబో, నథింగ్ బట్. ఇంకా ఇందులో వచ్చేసి హాలోజన్ హెడ్ లైటు, ఇది LED బల్బ్స్ అంతే ఇతనే వేసుకున్నాడు. ఇది హాలోజన్ ఇండికేటర్స్, స్లిప్పర్ క్లచ్ వస్తుంది బైక్కి, అండ్ సీట్ హైట్ వచ్చేసి 805mm. ఎవ్రీథింగ్ కవర్ చేశానని అనుకుంటా. ఇన్ కేస్ మీకు డీటెయిల్ రివ్యూ కావాలంటే ఇంకా చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో చూడండి. మ్యాక్సిమం నేను సరిగ్గా చెప్పకపోవచ్చు, ఒకవేళ తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ థింగ్ మెయిన్ మర్చిపోయా, చాలామంది వెయిట్ చేస్తుంటారు యాక్రా పౌచ్ సౌండ్ ఎలాగొస్తుంది, ఫస్ట్ దాన్ని చూపించరా బాబు అని. ఇప్పుడైతే ఫస్ట్ అది వినిపించేస్తా మీకు సౌండ్. అండ్ ఇందులో మాడిఫికేషన్స్ అని చెప్పే కదా, మెయిన్ బ్యాక్ టైర్ కూడా యాక్చువల్లీ స్టాక్ టైర్ వచ్చేసి 130 సెక్షన్ వస్తుంది, ఇవి 150 వేపించాడు అపోలో ఆల్ఫా టైర్స్. ఇంకా దీంట్లో మాడిఫికేషన్స్ అంటే టైరు, యాక్రా పౌచ్ ఎగ్జాస్ట్, నెక్స్ట్ ఇంజన్ మీద ఉన్న స్టిక్కరు, ఈ బ్లింకర్స్, అంతే. ఇంకా కొన్ని చిన్న చిన్న మోడ్స్ అయితే ఉన్నాయి. స్టిక్కరింగ్ అయితే మాత్రం నింపేశాడు మావాడు, చూడు బేబీ పరమేశ్వర. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం ఒక చిన్న స్పిన్ అయితే వేసొద్దాం. అసలు సౌండ్ బాబా, ఇందులో మిర్రర్స్ లేదు, ఇది ఒక చిన్న టెన్షన్. డౌన్ షిఫ్ట్స్ అయితే అసలు అదిరిపోతుంది అబ్బా. అండ్ పవర్ విషయానికి వస్తే స్టాక్ వచ్చి 24.1 PS అండ్ 19 Nm టార్క్. ఇప్పుడు ఓపెన్ ఎగ్జాస్ట్ వేసాడు కాబట్టి 25 అజ్యూమ్ చేయొచ్చు మనం.
1000 RPM. బ్లాస్ట్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. యాక్చువల్లీ ఆక్రాపోల్స్ ఎగ్జాస్ట్ వేసుకుంటే సౌండ్ వస్తుంది, కానీ అంత స్పీడ్గా లేదన్నమాట. హై స్పీడ్స్ అసలు తెలియట్లా, ఏదో నార్మల్ ఏదో హై సీసీ బైక్ నడిపించినట్టే ఉంది. ఈయనెవరు కారాయన ఎలా పోతున్నాడు చూడు, మధ్యలో పోతున్నాడు. ఏం మనిషివిరా నువ్వు. 140 కమాన్ ఆరామ్ సే. 140 టచ్ అయింది. ఇంకొకసారి ట్రై చేద్దాం. మిర్రర్స్ లేకపోవడం చాలా డేంజర్ అనమాట. నాకు వెనక ఊరు వస్తున్నారు, ఏం అర్థం కావట్లా. అసలు ఇన్సేన్ సౌండ్ అసలు. యాక్చువల్లీ మీకు ఈ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియదు, కానీ నిజంగా బండి నడుపుతుంటే మాత్రం జింక ఎగిరినట్టు ఎగురుతుంది అసలు ఇది. అసలు ఆర్పిఎం చూడండి ఎంత క్విక్గా రైజ్ అవుతుందో. జీవితం లాగానో లేదో, ఫ్యూయల్ ఒక పాయింట్ ఉండేది, డ్రాప్ అయిపోయింది. ఫస్ట్ ఫ్యూయల్ పట్టేస్తాయి దీనికి. యాక్చువల్లీ 120 అయితే అసలు పీస్ ఆఫ్ కేక్గా వెళ్ళిపోతుంది. మంచి క్రూజింగ్ స్పీడ్ అయిపోయింది అది 120. గాయస్, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే నేనేదో చేస్తున్నానని చెప్పి మీరు అస్సలు ట్రై చేయొద్దండి రోడ్స్ పైన. ఎందుకంటే ఎవరి టైం ఎలా ఉంటుందో తెలియదు. అంటే నేను ఒకటే స్పీడ్ వెళ్ళాలి, మీరు వెళ్ళకూడదని కాదు. మీకు కనిపించినంత దూరం సేఫ్ అనిపిస్తే ట్రై చేయండి. యాక్చువల్లీ బైక్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇంజన్ పొటెన్షియల్ ఖచ్చితంగా చెక్ చేస్తాడు. సో మీరు ట్రై చేయండి, బట్ ఇదే ఈ ప్రొటెక్టివ్ రైడింగ్ గేర్స్ వేసుకొని ట్రై చేయండి, నో ప్రాబ్లం. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కనిపించేంత దూరం సేఫ్ అక్కడ ఏమీ లేదు అని అనుకుంటే ట్రై చేయండి. ఇంకా అక్కడ జంక్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం యూటర్న్ చేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు గేర్ టు గేర్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఆడ డౌన్ షిఫ్ట్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో. అసలు మ్యాడ్. హాట్ అని సౌండ్ వస్తుంది. చూడండి, ఆహాహా.
ఫస్ట్ గేర్. ఇప్పుడు 0 to 100 చెక్ చేద్దాం. మళ్ళీ గేర్ టు గేర్ చెక్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే హోగయా. ఇంకా ఒక గేర్ వేయలేదు, 5 గేర్స్కే అయిపోయింది అసలు. ఇప్పుడే ఒక గేర్. ఇప్పుడు గేర్ టు గేర్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్, సిక్స్త్ గేర్, డౌన్ ఉంది. సో డౌన్లో 140. సో ఎస్ గైస్, సో మనం 140 అనుకోవచ్చు. 140 డౌన్లో వచ్చింది అంటే ఇంచుమించుగా 130 అనుకోండి నార్మల్ ఫ్లాట్ రోడ్స్లో. నాకు డౌన్ వచ్చింది కాబట్టి 141 వచ్చింది. ఇంకా గేరింగ్ మీరు చూసినారు. బ్యూటిఫుల్ సన్సెట్, చాలా బాగుంది కదా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. అంతే, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా నేరుగా పోయి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్కి బైక్ ఇచ్చేసి ఇంకా నా బైక్ నేను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అంతే. ఎక్కడెక్కడైనా ఫ్యూయల్ స్టేషన్ చూసానంటే ఫస్ట్ దీన్ని ఫ్యూయల్ బట్టి ఇచ్చేస్తా వాడికి. సో ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నేను ఎలా రివ్యూ చేశానో అది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేబీ మీకు నచ్చితే ఇలాగే కంటిన్యూ చేద్దాం అప్పుడప్పుడు ఒక్కొక్క రివ్యూ, కొత్త బైక్ కానీ పాతది కానీ. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది మనం ప్రజెంట్ కాస్త లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్లీ ట్రావెలింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు గ్యాప్ దొరుకుతుందా పోదామా అనేసి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్, ఈ రెండింటి కన్నా ముందు మీరు కమెంట్ చేయండి మీ ఒపీనియన్, అంటే వీడియో ఎలాగుంది ఏంటి అనేసి. సో ఎన్ఎస్ లవర్స్ ఎవరన్నా ఉంటే లైక్ కొట్టండి మామా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.